Hi, this is GB from idealbrain.com. I am here with Pradeep Machiraju. అతని సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11 రిలీజ్ అవబోతుంది. ఆయన ఫస్ట్ ఫిల్మ్ సూపర్ హిట్. సో ఈ సెకండ్ ఫిల్మ్ కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ట్రైలర్ ఈజ్ రియలీ గుడ్. హాయ్ హాయ్ సార్. ప్రదీప్ మాచిరాజు, నాకు బిగినింగ్ నుంచి మీరు అంటే అవగాహన ఉంది. ఆర్జేగా చేశారు, దాని తర్వాత మీ ఫస్ట్ ఫిల్మ్ మనోరమ, చార్మీతో పాటు మీరు నలుగురు అబ్బాయిలు మెయిన్ లీడ్స్ అన్నట్టు, చిన్న రోల్. సో అది కూడా చూసి రివ్యూ చేశాను నేను. అప్పటి నుంచి లైక్ ఆఫ్టర్ 15 years ఇలా థర్డ్ ఫిల్మ్ ప్రాబబ్లీ. అంటే మధ్యలో అంటే యాజ్ ఎ లీడ్ ఇస్ సెకండ్ ఫిలిం సార్. యాజ్ ఎ లీడ్ సెకండ్ ఫిల్మ్, అంతే. రైట్. అంటే ఆల్ త్రూ ఇయర్స్ నేను కూడా అట్లా చాలా స్ట్రాంగ్గా ఐడియల్ బ్రెయిన్ని చాలా స్ట్రాంగ్గా ఫాలో అయ్యేవాళ్ళం మేము కాలేజ్ డేస్ నుంచి. మాకు వన్ ఆఫ్ ది ఫస్ట్ వెబ్సైట్ మీద అప్పుడు. సో దాని తర్వాత నుంచి కన్సిస్టెంట్లీ అంటే ఎప్పుడైనా ఏదైనా అప్రిషియేషన్ పోస్ట్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ టీమ్ ఆల్సో విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, జీవి గారికి నచ్చిందంటే ఓకే కొంచెం ముందుకు వచ్చాం, మనం పాస్ అయ్యామని. బట్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ సార్. రైట్. సో మీరు రేడియో చూశారు, టీవీలో యూ బికమ్ వెరీ పాపులర్, వన్ ఆఫ్ ద బ్యాంకబుల్ స్టార్స్ అండ్ టెలివిజన్. దెన్ ఓటీటీలో వర్క్ చేశారు, యూ హోస్టెడ్ ప్రోగ్రామ్స్ అండ్ ఓటీటీ. సినిమాలో హీరోగా చేసి మీ మొదటి సినిమా మంచి హిట్, కోవిడ్ టైంలో రిలీజ్ అయ్యి. సో మీ గ్రోత్ని ఎలా చూసుకుంటారు? అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, లైక్ 20 years ఇండస్ట్రీ? 15 అంటే యాజ్ ఎ ఆర్జే నుంచి 8-9 ఐ స్టార్టెడ్ సార్ దిస్ కెరియర్. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి నేను 17 years. 17 years, కౌంట్ చేసుకోలేదు ఎప్పుడు, బట్ అవును. అంటే ఇట్స్ అ జర్నీ విచ్ ఇస్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ సార్. నాకు కూడా అంటే పోస్ట్ కాలేజ్ తర్వాత నాకు 9 to 5 జాబ్ కంటే సంథింగ్ క్రియేటివ్ సంథింగ్ అలా ఉండాలనుకున్నాను. సో వాంటెడ్లీ నేను సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ ఇది. సో అంత నచ్చి చేస్తున్నప్పుడు ఏముంటుందంటే ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి అందులో. అండ్ అంటే గ్రోత్ అని కాదు సార్, ఐ టుక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వచ్చిన అవకాశం వచ్చినప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ నా స్టైల్లో ఎలా ప్రజెంట్ చేయాలి వాటిని. ఓ టీవీ షో వస్తే ఎలా ప్రజెంట్ చేయాలి. సో అది అనుకోకుండానో తెలుసు అదొక యూనిక్ స్టైల్ అయిపోయింది. అంటే ఓకే ఇది ప్రదీప్ స్టైల్ అన్నట్టు. బట్ నౌ కమింగ్ టు ఫిల్మ్స్ ఐ థింక్ ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఇట్స్ కంప్లీట్లీ వాట్ ఎవర్ యు ఆర్ బిఫోర్ సరిపోదు. ఆన్ 70mm ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్, అది ఎంత అట్రాక్టివ్గా ఉంటే ఆడియన్స్కి, కథ అంత బాగుంటాయి. సో దిస్ జర్నీ ఈజ్ లైక్ నైస్ సార్. హైవే లాగే ఉంది కానీ స్పీడ్ బ్రేకర్లు. ఇట్స్ నైస్ ఇంట్రెస్టింగ్ జర్నీస్. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను అనేది మిమ్మల్ని బాగా మోస్ట్ పాపులర్ చేసింది కదా? ఎస్ సార్. యూ బికమ్ ఎ సెలబ్రిటీ విత్ దట్ షో. ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్. నేను ఓన్గా ఫస్ట్ టైం డేర్ చేసి ఒక షోని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి చేయాలి అని అనుకున్నాం ఒక షోని. అండ్ సక్సెస్ఫుల్లీ అది లాంచ్ అయిన దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా బాగుండే. అండ్ యాక్టర్స్ ఆల్సో టర్న్డ్ అప్. అంటే అప్పటికి టెలివిజన్కి యాక్టర్స్ అంతగా వచ్చేవాళ్ళు కాదు సార్, ఫిల్మ్ యాక్టర్స్ వచ్చేవాళ్ళు కాదు అసలు ఎక్కువ. బట్ ఆ ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. అండ్ దాని తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నారు. సో దే వాంటెడ్ ఎ నైస్ ప్లాట్ఫామ్ టు ఇంటరాక్ట్. సో లక్కీలీ అది నా షో ద్వారా దొరకడంతో వాళ్ళకి ఆ ఎనర్జీస్ మ్యాచ్ అయిపోయి వీ మేడ్ ఎ గుడ్ షో సార్. సో సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కెన్ బీ పాపులర్ ఆన్ టీవీ అనేది ప్రాబబ్లీ మీ షో ద్వారా కొంచెం అది ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ ఎ ట్రెండ్ ఐ గెస్. యా సార్, ఐ వాజ్ లక్కీ. అంటే ఆ ఫేజెస్లో అప్పటి వరకు చేసిన వాళ్ళు, హోస్ట్ చేసిన వాళ్ళందరూ సెలబ్రిటీస్ సార్. సో ఐ వాజ్ ద ఓన్లీ యాంకర్ హూ వాజ్ డూయింగ్ ద షో, హూ ఇస్ నాట్ ఎ బిగ్ సెలబ్రిటీ ఆర్ ఎనీ స్టార్. సో ఐ వాజ్ రిప్రజెంటింగ్ ద ఫ్యాన్స్, ఐ వాజ్ రిప్రజెంటింగ్ ద కామన్ మ్యాన్. సో ఆ కనెక్టింగ్ పాయింట్ కొత్తగా ఉండే వాళ్ళకి. సో నా ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యి మాలాగే ఆలోచిస్తున్నాడు అని. సో ఇట్ వాజ్ కనెక్టింగ్ పాయింట్. యా, మీ మొదటి ఫిల్మ్ మంచి సాంగ్స్ వైరల్ అని సినిమా హిట్ అయింది. కానీ ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టిందండి రెండో ఫిల్మ్కి? దిస్ ఇస్ 3 years పట్టింది సార్. అంటే అనుకోకుండా వచ్చింది. దట్ వాజ్ ఎ బిగ్, మాకు పోస్ట్ లాక్డౌన్ ఆ సినిమా చాలా ట్విస్ట్లు అండ్ టర్న్స్తో రిలీజ్ అయింది ఆ సినిమా. బట్ వన్ సాంగ్ వాజ్ వైరల్, అది చాలా బాగా హెల్ప్ చేసింది, అబౌట్ 300 million. దాని తర్వాత నుంచి ఇమ్మీడియట్లీ నాకు ఈ సబ్జెక్ట్ డిస్కషన్కి వచ్చాం మేము. బికాజ్ నితిన్ భరత్ వెన్ దే నెరేటెడ్ దిస్ లైన్, దిస్ వాజ్ జస్ట్ ఎ లైన్, ఇట్లా ఉంటుంది ఫస్ట్ హాఫ్ సెకండ్. చాలా ఎగ్జైటింగ్ అనిపించి ఒక కథలాగా ఉంది, ఒక చందమామ కథలాగా చెప్పడానికి ఒక కథ ఉంది మన దగ్గర. ఇట్స్ నాట్ జస్ట్ హ్యూమర్.
సో దిస్ అ స్టోరీ టు టెల్. సో ఇమీడియట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సో ఐ హ్యాడ్ ఎ లెగ్ సర్జరీ, సో ఐ హ్యాడ్ టు టేక్ ఎ 1 year గ్యాప్. సో ఇన్ ద మీన్ టైం ప్రీ ప్రొడక్షన్ చేసుకుని అన్నీ చేసాము. లెగ్ సర్జరీ ఇంజురీ? యా, నేను ఐ ఫెల్ డౌన్ షూట్ సార్, ప్రీవియస్ ఫిల్మ్ క్లైమాక్స్లో లాస్ట్లో ఐ ఫెల్ డౌన్ లిటిల్. అది పాపౌట్ అయి కొంచెం పెద్దదైపోయింది అనమాట. సో ఒక ట్వైస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. సో టీవీ వరకు మేనేజ్ చేయగలిగాను, లింపింగ్ కానీ ఇట్లా ఇవన్నీ ఎడిట్ చేసి జాగ్రత్తగా. బట్ మూవీ ఐ వాంటెడ్ టు బీ 100% ఫిట్ బికాజ్ ఐఎమ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్. అండ్ చాలా సీరియస్గా తీసుకున్న సినిమా సార్ ఇది. ఆ లుక్ వైజ్, ఫిట్నెస్, బాడీ, డ్యాన్స్ అన్నీ. అయ్యో అలా ఏం లేదు సార్. అంటే ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ విచ్ ఇస్ రేర్, 1 in a million అలాంటి వాళ్ళకి వస్తున్నప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ మై 100% ఎఫర్ట్స్ లైక్ ఎనీ అదర్ పర్సన్. సో అందుకని కొంచెం టైం పట్టింది సార్ అంతే. బట్ వీఆర్ కమింగ్ విత్ అ బెటర్ ప్రాజెక్ట్, టైం ఉన్నా. రైట్. నితిన్ భరత్ జబర్దస్త్కి దే ఆర్ లైక్ ఫౌండింగ్ పిల్లర్స్ అన్నట్టు. డైరెక్షన్ చేశారు ఇంతకుముందు అన్ని ఎపిసోడ్స్. సో దే ఆర్ గుడ్ విత్ జడ్జింగ్ ద ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్. అటువంటి వాళ్ళతో ఒక చందమామ లాంటి కథ తీయటం అంటే బయట వాళ్ళకి అవగాహన లేదు, మీరే చేసి చూపించి హిట్ చేసి ఓకే దిస్ డైరెక్టర్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వెరీ గుడ్ ఫిల్మ్ అనేది మీకు ఆ ట్రస్ట్ వాళ్ళ మీద ఏర్పడి చేస్తున్నారు. అంతే సార్. సో చెప్పండి వాళ్ళ గురించి. సార్ దే ఆర్ వండర్ఫుల్ పర్సన్స్. అంటే నాకు చాలా ఇయర్స్ నుంచి పరిచయము. నేను చేసిన D సీజన్స్ ఆల్మోస్ట్ అన్ని సీజన్స్ వాళ్ళే డైరెక్ట్ చేశారు. నేను బయట విడిగా ఏదైనా షోస్ చేస్తున్నా వాళ్ళే డైరెక్ట్ చేస్తూ వచ్చారు. సో వీ నో ఈచ్ అదర్స్ టైమింగ్, వీ నో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఇద్దరికి ఆ బాండింగ్. సో ఆ లైన్ ఇట్స్ లైక్ టైలర్ మేడ్ సబ్జెక్ట్ లాగా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు బిఫోర్ ఎనీబడి ట్రస్ట్ దెమ్ ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ట్రస్ట్ దెమ్ బికాజ్ ఐ హ్యావ్ సీన్ దే వర్క్ వెరీ క్లోజ్ కాల్లో. సో అలాంటి సబ్జెక్ట్ ఒకటి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలరు అనే ధైర్యం నాకు ఉందన్నమాట. దో ఇట్ ఈస్ అ డెబ్యూ ఫర్ దెమ్, బట్ ఓవరాల్లీ వెన్ దే ఆర్ షూటింగ్ అ డ్రామా. సో ఒక ఫిక్షన్ని ఫస్ట్ టైం షూట్ చేస్తున్నారు. ఇప్పుడు నాన్ ఫిక్షన్ షోసే చేశారు వాళ్ళు. సో అలాంటిది ఫిక్షన్ డ్రామాని తీసుకొస్తున్నప్పుడు అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ ఎమోషన్స్ పాయింట్స్ కానీ. అండ్ మా విలేజ్లో కానీ సిటీలో కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు మొత్తం కూడా అన్ని ఎమోషన్స్ క్లారిటీగా ఉన్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మా అందరం ఆలోచించేది హోల్ ఫ్యామిలీ హ్యాస్ టు బి కంఫర్టబుల్లీ కూర్చుని చూడాలి. మేము కలిసి చేసిన షోస్ అయినా మేము చేస్తున్న సినిమా అయినా, దట్ వాజ్ అవర్ మోటో. సో మేము మా పేరెంట్స్ సమక్షంలో కూర్చుని మా సినిమాను మా షో మేము చూసుకోగలగాలి, మేము సిగ్గుపడకుండా మార్చేయకుండా ఉండాలి అనేది. సో అట్ దోస్ పాయింట్స్ చాలా ఒక మంచి కథని చాలా బాగా ప్రజెంట్ చేశారు సార్. మీ అమ్మగారితో ట్రైలర్ లాంచ్ ఇచ్చారు ఫర్ ద సేమ్ రీజన్? అంతే సార్. అంటే షీఈ్ మై బిగ్గెస్ట్ సెలబ్రిటీ. ఈ సినిమా మొత్తం జర్నీలో ఆవిడ పాత్ర నా స్ట్రెస్ని మా టెన్షన్ని తగ్గించింది ఆవిడే అనమాట. ఏం కాదు. సో ఫైనలీ వెన్ ద ట్రైలర్ వాజ్ అవుట్ నేను అడగడం జరిగింది ఆవిడని, ఒప్పించడానికి కొంచెం కష్టాలు పడ్డాను. సో ఫైనల్లీ సో నాకు అమ్మతో లాంచ్ చేయించాలని ఎప్పటి నుంచో ఉండేదన్నమాట ఈ సినిమా. అండ్ ఫైనల్లీ అది కుదిరింది. ఐఎమ్ హ్యాపీ. సో ఇలాగే బోలెడు మంది అమ్మలు హ్యాపీగా సినిమా చూడొచ్చు అని నా కోరిక. నేను ట్రైలర్ ఇంత బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫ్రెష్గా ఉంది కాన్సెప్ట్. ప్లస్ నాకు అందులో డైలాగ్స్ బాగా రాశారు. ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ వెరైటీగా ఉంది సార్. ఐ థింక్ ఎప్పుడో చెలోలో కొంచెం సిమిలర్ కాదు, ఒక డిఫరెంట్ ఈ స్టైల్. ఒక పల్లెటూరులో ఒక హీరో వెళ్ళటం, అక్కడ అంతా అలా అలజడి చేయటం ఏదో ఒకటి అమ్మాయి కోసం, అవును సార్, ఆ టైప్ ఉంది. బట్ ఇది ఫ్రెష్గా ఉంది. అట్ ద సేమ్ టైం సాంగ్స్ చాలా బాగున్నాయి. ఐ లవ్ దట్ వింటేజ్ ఫీల్ టు ఇట్. పాత పాటలు వింటున్న ఫీలింగ్ వచ్చింది. సినిమాలో అన్ని పాటలు అలానే ఉంటాయా లేదంటే? ఎస్ సార్. అంటే థీమ్ వైజ్ సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నీ అండి. ప్రతి పాట కథ చెప్తుంది ఈ సినిమాలో. సో అలాంటి లొకాలిటీస్ ఇస్తున్నాం. ఎందుకంటే మేము షూట్ చేసిన మ్యాక్సిమం పార్ట్ ఒక 50-60% ఆఫ్ ద ఫిలిం వి షార్ట్ ఇన్ అరకు సార్. సెపరేట్గా ఒక తాండా, ఒక విలేజ్ లాగా అక్కడ చూపించాము. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ లొకేషన్స్ దొరికాయి. సో మేజర్ ఐ థింక్ కంప్లీట్ ఫస్ట్ హాఫ్ వి షార్ట్ దేర్. సో అక్కడ ఉన్నప్పుడు అక్కడ పాట ఎలా ఉండాలి, అక్కడ లొకాలిటీ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు. సో వీ వాంటెడ్ టు మ్యాచ్ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండాలని. సో అందుకని మనకు ఆ ఫీల్ వచ్చింది. అండ్ దాంతోపాటు ద కైండ్ ఆఫ్ సింగర్స్ రదాన్ గారు సెలెక్ట్ చేసినప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ఉదిత్ నారాయణ గారు తెలుగులో పాడడం, సో మా సినిమాకి పాడడం. దెన్ సిద్ గారు ఒక పాట పాడారు. సో ఇట్లా అంటే తమిళ్ యాంథనీ దాస్ గారు అని తమిళ్ వాయిస్ ఉన్న ఆ సింగర్ని. సో నేటివిటీకి దగ్గర ఆ సిచ్యువేషన్కి దగ్గరగా ఉండాలని సెలెక్ట్ చేసింది. ఎస్, మీరు అన్నట్టు ఇట్స్ అ గుడ్ కాంప్లిమెంట్ సార్. చలో ఇట్స్ అ హిట్ ఫిలిం.
అంటే లుక్ అండ్ ఫీల్ ఆర్ దాని పారామీటర్స్ అలా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఫీల్ రావచ్చేమో, బట్ నాకు తెలీదు. బట్ స్టోరీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్, ఫ్రెష్గా ఉంది మెయిన్. ఇంకోటి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమిటేషన్ టు ఎనీథింగ్. ఇది ఏమన్నా బోర్డర్లో జరుగుతుంటుంది అంతే సార్. ఒక అర్బన్ బాయ్, ఒక బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్ ప్రాజెక్ట్ వర్క్ మీద ఈ ఈ ఒక విలేజ్ లానికి వెళ్ళి, ఒక రిమోట్ విలేజ్కి వెళ్ళి, ఆంధ్ర తమిళనాడు బార్డర్, బైర్లంక అనే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద. సో ఆ ప్రాజెక్ట్ వర్క్ అక్కడ చేయడానికి, అంటే అది ఏం ప్రాజెక్టు, అక్కడ చేయడానికి ఎన్ని రోజులు అక్కడ ఇరుక్కుపోయాడు, అక్కడ ఉన్నప్పుడు అతను ఏం ఫేస్ చేశాడు. బికాజ్ ఆ ఊరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. వీడు అసలు ఎవడి మాట వినే రకం కాదు. సో దిస్ ఇస్ ద డ్రామా వాట్ యూఆర్ ట్రైంగ్ టు షో. రైట్. ఇది తమిళ్ తెలుగు బోర్డర్ కాబట్టి లాంగ్వేజ్లో ఏమైనా వేరియేషన్ చూపించారా? ఎస్ సార్. ఆ ఊర్లో వాళ్ళు మాట్లాడేది అంతా ఒక ఆ బోర్డర్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, స్లాంగ్. అందుకే వాళ్ళందరూ మేస్త్రి అని పిలుస్తుంటారు అనమాట. వాళ్ళకి సివిల్ ఇంజనీర్ రానేనంటే పర్లేదు, మా ఊర్లో మేము మేస్త్రి అని పిలుస్తామని. సో వాళ్ళ వర్డింగ్స్ కానీ వాళ్ళ డైలాగ్ డిక్షన్స్ కానీ అన్నీ మేము కొంచెం వి మేడ్ ష్యూర్ ఆ బోర్డర్ లాంగ్వేజ్ ఉండేలాగా. రైట్. ఇందులో డైలాగ్స్ నితిన్ అండ్ భరత్ రాశారా? యా, సందీప్ అని ఉన్నారు సార్. స్టోరీ డైలాగ్స్ తను టీమ్డ్ అప్ విత్ నితిన్ భరత్. సో సందీప్ కూడా నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. సో ఇట్స్ అ టీమ్ వర్క్. బట్ డైలాగ్స్ ప్రాపర్గా రాసినప్పుడు కూడా సందీప్ ఇట్ ఈస్ వెరీ మచ్ స్ట్రాంగ్ రాశాడు తను, చాలా అంటే ఇంపాక్ట్ఫుల్గా రాశాడు. అండ్ షూట్ చేస్తున్న కొద్దీ వాడుక భాషలోకి తెచ్చుకుని వాటిల్ని, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎ క్యూములేటివ్ వర్క్. క్రెడిట్ గోస్ టు నితిన్ భరత్ అండ్ సందీప్ సార్. రైట్. దీపికా పిల్లి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్ యాంకర్. ఎస్ సార్. సో మీరు బేసికల్గా టీవీలో ఉన్న బెస్ట్ క్యాండిడేట్స్ అందరినీ పట్టుకొని వచ్చి బిగ్ స్క్రీన్లో చూపించబోతున్నారు. ట్రైలర్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. సో చాలా ధైర్యం ఉండాలి కదా, ఎందుకంటే పాన్ ఇండియా ఫిల్మ్స్, బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, బిగ్ బ్యానర్స్, ఇంత జనాలకు అంత రిచ్నెస్కి అలవాటు అయినప్పుడు ఒక టీవీలోంచి వచ్చే, టీవీ నుంచి వచ్చిన డైరెక్టర్, టీవీ నుంచి వచ్చిన హీరో, టీవీ నుంచి వచ్చిన హీరోయిన్, వీళ్ళు పెట్టేసేసి యూఆర్ మేకింగ్ ఏ ఫిల్మ్ అంటే చాలా గట్స్ ఉండాలి. అదే సార్. అంటే ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ లైక్ దట్ సార్. అది అనుకోకుండా ఇట్ లైక్ అన్నీ అట్లా సమకూరే మాకు. బికాస్ డైరెక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళ డెబ్యూ అది. సో దే ఆర్ వెరీ మచ్ అండ్ దే నో మీ వెరీ వెల్, నా ప్లస్ మైనస్ తెలుసు. సో మనతో చేద్దామని ముగ్గురం. సో అండ్ ఫైనలీ ఒక తెలుగు అమ్మాయి, తెలుగు వచ్చిన అమ్మాయి తెలుగులో, అండ్ కంఫర్టబుల్లీ వీఆర్ ఆల్ న్యూ ఫేసెస్, వీఆర్ ఆల్ న్యూ టు దిస్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్. వీ నీడ్ టైమ్, పీపుల్ నీడ్ పేషెన్స్ మాతో వర్క్ చేయడానికి. మేము నేర్చుకుంటూ పనిచేసాం ఇది, మేము అన్నీ నేర్చేసుకుని వచ్చి చేయలేదు. సో ఇలా చేయడానికి నోన్ పర్సన్ తను అప్రోచ్ అయినప్పుడు షీ ఈస్ వెరీ మచ్ రెడీ. అండ్ దిస్ 1.5 years 2 years షీ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్. షీ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్. ఇంకా ఏ ఆఫర్స్ తీసుకోలేదు తను, నార్ టీవీ నార్ డిజిటల్ నార్ ఎనీథింగ్ షీ డెడ్. సో డెడికేటెడ్గా అలా ఉండడం, దట్ వాజ్ ద పర్పస్. సో అంతలా అంటే మేమేం ఎఫర్ట్స్ పెడుతున్నాం తనకు చాలా బాగా తెలుసు. అంటే హీరోయిన్ లాగా వచ్చి షూట్ చేసి వెళ్ళలేదు కాబట్టి. సో అలా అందరూ సమకూరారు. గెటప్ సీను, సో నితిన్ భరత్, ఎవ్రీబడి వి టీమ్డ్ అప్. సత్య వాజ్ ఆల్సో మా నితిన్ భరత్ గ్యాంగ్లోనే. హీ డిడ్ ఇన్ ద స్టార్టింగ్ సీజన్ ఆఫ్ జబర్దస్త్, హీ వాజ్ దేర్. సో అట్లా వాళ్ళే కాదు వీళ్ళు కూడా జబర్దస్త్ అని చెబుతున్నారు. అంటే అలా అని కాదు సార్. అంటే there's a lot of things. అంటే స్క్రీన్ సైజ్ మారిందేమో కానీ ది ఎఫర్ట్స్ వాట్ వీ ట్రై టు డూ టు మేక్ అ ఫిల్మ్ ఆర్ టు ఎంటర్టైన్ పీపుల్, నాకు తెలిసి వీఆర్ హ్యాపీ దట్ మా గ్యాంగ్లో మాతో పాటు గ్రో అయిన వాళ్ళు అందరం కలిసి వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ ప్రాజెక్ట్. వి థాట్ వై నాట్, ఎందుకు చేయకూడదు, రాజ్యాంగం నేను రాసలేదు కదా, టీవీ వాళ్ళు ఇటు రాకూడదని. సో లెట్స్ గివ్ ఎ ట్రై అని. ఆఫ్టర్ కోవిడ్ టీవీ నుంచి వచ్చిన యాక్టర్స్ పాపులర్ అవుతున్నారు యాజ్ అ హీరో ఆల్సో. ఇప్పుడు సుడిగాల్ సుధీర్ కూడా సినిమా కమర్షియల్లీ దే డిడ్ వెల్ అన్నట్టు. మీ సినిమా ఫస్ట్ ఫిల్మ్ కమర్షియల్లీ బాగా చేసింది. సో మీరు యూఆర్ ఏ హౌస్ హోల్డ్ నేమ్, ఎవ్రీబడి నోస్ యూ థ్యాంక్స్ టు ద టీవీ అండ్ ఓటీటీ నౌ. సో అది యాక్చువల్గా ఇంతకుముందు డిసడ్వాంటేజ్ ఉండేది, నౌ ఇట్ ఈస్ బికమింగ్ అన్ అడ్వాంటేజ్ ఐ గెస్. పాపులారిటీ అంటే వీఆర్ నోన్, మీరు అన్నట్టు హౌస్ హోల్డ్ నేమ్ కాబట్టి ఆల్ దీస్ ఇయర్స్ దే హ్యావ్ సీన్ అస్ అండ్ ఇంట్లో వ్యక్తుల్లాగా కలిసిపోతాం. సో ఆల్ వీ నీడ్ టు డూ ఇస్, వీళ్ళు థియేటర్కి వచ్చి టికెట్ కొని సినిమా చూడాలి అంటే ఇట్ షుడ్ బి దట్ ఎంటర్టైనింగ్. ద పర్పస్ వాళ్ళకి, ఓకే నాకు తెలిసిన ఫేసు, రికగ్నిషన్ వస్తుంది, సినిమా చేస్తున్నాం అని తెలుస్తుంది. బట్ అది వాళ్ళకి నచ్చే సినిమా అంటే నా ఫోర్టే ఏంటి, నా ఫోర్టే ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ డ్రామా ఆర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోండి. I wanted to make sure that I do a better
ప్రాజెక్ట్స్ ఇన్ దోస్ జానర్స్ అంతే. సో యా, పబ్లిసిటీ అయితే ఉంటుంది సార్, బట్ కాంటెంట్ ఉంటేనే అది ఎక్కడి నుంచి వచ్చినా. బాటమ్ లైన్. సో మాకు ఇంకా ఎక్కువ మీరు అన్నట్టు ఈజీగా రీచ్ అవుట్ అవుతాము, బట్ ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఏం కొంచెం ఇటు వెళ్ళినా వద్దు దట్ వెళ్ళిపో అవసరం. రైట్. సో ఆ క్వాలిటీ కోసమైనా మీరు టైం తీసుకుంటున్నారు. సార్ డెఫినెట్లీ, బికాజ్ యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్ సార్, బాలరెడ్డి గారు డిఓపి, ఐ థింక్ హీ హాస్ గివెన్ ఎ ఫెంటాస్టిక్ విజువల్స్. సీనియర్ యా, బేబీ సినిమా కరెక్ట్ అప్పుడే బేబీ సినిమా ఫినిష్ చేశారు ఆయన. ఇమీడియట్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం మేము. లొకేషన్స్ కానీ వీ వర్ వెరీ సీరియస్, వీ డిడ్ వాటర్ ఎక్కి వీ డిడ్, వీ టుక్ టైం, సన్లైట్ కూడా టైం తీసుకుని ఆ టోన్లో తీద్దాము కొన్ని షార్ట్స్, సాంగ్స్. అదే సన్లైట్ సన్సెట్లో తీసిన షార్ట్స్ కొన్ని ఉన్నాయి. మీరు చూస్తే అంటే బ్యూటీ, అది సిటీలో చేసిన విలేజ్లో షూట్ చేసిన. ఆయన బాలరెడ్డి గారు హీ మేడ్ ష్యూర్, మా ఆశిష్ తేజ అని ఈజ్ అ ప్రొడక్షన్ డిజైన్, కంప్లీట్ ఆర్ట్ వర్క్ అంతా ఆయన చేశారు. ఎస్థెటిక్స్ అన్నీ ఫాలో అవుతూ, కలర్ టోన్స్, కాస్ట్యూమ్స్కి, బ్యాక్ డ్రాప్కి కలర్ మ్యాచింగ్, సో దట్ యూ విజువల్లీ యూ డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్ ఇఫ్ సీన్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఎవ్రీథింగ్ అలా పర్టికులర్లీ ఒక పాడుబడ్డి ఇల్లు అంటే పాడుబడ్డి ఇల్లుని తయారు చేశారు, బూజు అన్ని. సో ఆ వరల్డ్లోకి మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాం, సో దట్ పీపుల్ ఫర్గెట్ వాట్ వీఆర్ బయట. ఈ ప్రదీప్ దీపిక కాదు, రాజా, కృష్ణ, ఆ ఊరు, అందులోకి వెళ్ళడానికి. సో క్వాలిటీ వైజ్ అది స్క్రీన్ మీద చూసినప్పుడు డెఫినెట్లీ. సో రాజాకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందా, వై దట్ నేమ్ అనేది? యా, షీఈస్ ద రాజకుమారి సార్, ఆమె పూర్తి పేరు రాజకుమారి. ఆ ఊర్లో, సో ఆ ఊర్లో పుట్టిన ఆడపిల్ల. సో ఆ ఊరంతా గారాబంగా పెంచుకుంటారు ఆమెని. ప్రతి ఇంట్లో ఆమె చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట, ఒకతే ఆడపిల్ల. సో ఊరంతా ఆమెను చూసుకుంటున్న టైంలో అందుకే ఆమె రాజకుమారి అయింది. స్కేలింగ్ అప్ చూస్తే మీరు మొదటి సినిమాకి ఈ సినిమాకి బడ్జెట్ డబుల్ అయిందా, అంతకంటే ఎక్కువైందా? అంటే కండిషన్స్ మారాయి కదా సార్, అంటే కాస్ట్స్ మారాయి కాబట్టి. ప్లస్ మీ మీద మీకు మార్కెట్ ఉంది కాబట్టి స్పెండ్ చేసి రికవర్ చేస్తాం అనేది ఇది ఉంటుంది. క్వాలిటీ ప్రోడక్ట్ వి స్పెండ్ ఎవ్రీథింగ్ ఆన్ క్వాలిటీ సార్. అది మ్యూజిక్ అయినా, టెక్నికల్గా, కెమెరా అయినా, ఇట్లా లొకేషన్స్ అయినా, వి స్పెండ్ ఆన్ వాట్ ఈస్ సీన్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో దానికోసం గ్యాంగ్ అంతా పెట్టారు. యా సార్, అంటే టెక్నీషియన్స్ ఆర్ ఆల్సో కొంచెం ఇంకా నెక్స్ట్ లేయర్లో దొరికారు, బాలరెడ్డి గారు, రాధాన్ గారు, సింగర్స్, సిద్ధ్ గారు. సో ఇట్స్ ఎ క్యుములేటివ్ సార్ అంతా. నేను అడిగింది హౌ మచ్ పర్సెంటేజ్, ఎంత పెరిగింది రూపాయలు పాత ఫస్ట్ ఫిల్మ్ పెడితే ఈ సినిమాకి ఎన్ని రూపాయలు పెట్టారు? 200 రూపీస్. పాత సినిమాకి 100 అంటే ఈ సినిమాకి 200 ఎస్ అంతే. ఓకే, స్కేల్ అప్ అయింది. ఇట్ ఈస్ డబుల్ అయింది సీన్ ద విజువల్స్ లో కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే అది 2020 బడ్జెట్ సార్, 2025 బడ్జెట్. మీరు యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ని షోస్ చేస్తుంటారు, ఊర్లు కూడా వెళ్ళి అక్కడ చేస్తుంటారు. సో అండ్ ఒక వారంలో ఎన్ని రోజులు పని చేస్తుంటారు? 7 days? యా సార్, 7 days ఉంటుంది. బికాజ్ మల్టిపుల్ షోస్, మల్టిపుల్ ఛానల్స్ ఐ యూస్ టు వర్క్ ఇది వరకు. సో అలొకేట్ చేస్తే 2-3 days ఉన్నాయి. కొన్ని అవుట్డోర్ ఉంటాయి, కొన్ని ఇక్కడే షూట్ ఉంటాయి. బట్ ఇట్ వాజ్ హెక్టిక్, ఇట్ వాజ్ బిజీ అండ్ ఇట్ వాజ్ ఫన్. ఎందుకంటే మీరు డ్యాన్స్ షోలు చేస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ షోలు చేస్తుంటారు, ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, రియాలిటీ షోస్ చేస్తుంటారు. ఇన్ని చేస్తున్నప్పుడు హౌ డూ యూ మెయింటైన్ దట్ ఫ్రెష్నెస్? ప్రతి దాంట్లో ఒదిగిపోవటం అనేది ఎలాగా సాధ్యమవుతుంది? అంటే లక్కీ సార్, ఐ హ్యాడ్ ఎ గుడ్ టీమ్, ప్యాషనెట్ టీమ్స్ ఉంటాయి. అండ్ నేను తెలుసో తెలియకో నేను సెలెక్ట్ చేసుకునే షోస్ అన్నీ కూడా డిఫరెంట్ జానర్స్ వస్తాయి. అంటే డ్యాన్స్ షో చేస్తున్నాను, అంటే చిన్నపిల్లలది డ్రామా చేస్తాను, ఓన్లీ లేడీస్తో సూపర్ క్వీన్ అని చేసిన, కపుల్స్తో జోడీ అని చేసిన. సో ఐ టెన్ టు డూ ద హ్యూమర్ రిలేటెడ్ టు దట్ షో ఇట్ సెల్ఫ్. నేను డ్యాన్స్ షోలో నేను సుధీర్, రష్మి, ఆది వీళ్ళతో వేసే పంచెస్ చిన్నపిల్లలతో వేయను, సో పిల్లలతో వేరుగా. సో ఇదంతా నాకేంటంటే ఈ కోచింగ్ అంతా ఇంట్లో అయిపోయింది సార్. చిన్నప్పుడు ఆ పండగలకి వీటికి అన్నిటికీ కజిన్స్, అత్తలు, పిన్నెలతోనే నేను పెరిగాను. సో ఆల్ మై సమ్మర్ హాలిడేస్ వాళ్ళతోనే ఉండేది. సో ఈ లేడీస్తో ఉండి అత్త, మామలు, బాబాయిలు, పిన్నులు, వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గర్కా కామెడీ అంటారు కదా, సో దట్ చాలా ఉంది. సో బయటకు వచ్చినప్పుడు కూడా నాకు వాళ్ళలాగే ఉంటారు. అంటే ఎవరితోనే మాట్లాడుతున్నా నేను బాబాయ్తో మాట్లాడుతున్నట్టు. మీరు చాలా క్లీన్ ఇమేజ్ మెయింటైన్ చేస్తారు. కానీ కొన్ని షోస్లో ఆదితో ఉండేవి కొన్ని డబుల్ మీనింగ్ పంచెస్ ఉంటాయి. ఆదిని అంటారు కానీ మిమ్మల్ని ఎవరు ఏమన్నారు, ఎందుకని? అలా ఏం లేదు సార్. అంటే ఏమో ఎప్పుడూ మాట్లాడలేదని ఉంటుందేమో, బట్ ఇట్స్ అన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్క్రిప్ట్ వాట్ దే హ్యాండిల్ అండి. నెగిటివ్ పాజిటివ్ అని ఏం లేదు. ఇట్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా. సో అతను అలా స్టైల్ అలవాటు అయిపోయింది. సో తను పద్ధతిగా నమస్కారం అని మాట్లాడితే చూడరేమో. బట్
నాకు ముందు నుంచి ఇలాగే అలవాటు ఉంది కాబట్టి దే హ్యావ్ యాక్సెప్టెడ్ మీ లైక్ దట్. రైట్. నెక్స్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? సార్ అంటే April 11th వరకు ఏమీ ఆలోచించట్లేదు ఏమీ, బట్ ఇంకా వేరే సినిమాల గురించి కూడా అంటే ఫ్యూచర్ ఫిల్మ్స్ కూడా ఏది స్క్రిప్ట్స్ వింటాం లాక్ చేసుకోవడం లాంటివి కూడా లేదు? యా జరుగుతున్నాయి సార్, అవి కూడా జరిగాయి. ఇంట్రెస్టింగ్ థింగ్స్ షేపప్ అవుతున్నాయి. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ ఫర్ అప్కమింగ్స్ నెక్స్ట్. అంటే దీనికి ఎంతలా అయితే చేశామో, దీన్ని ఎంత అయితే ఎఫర్ట్స్ పెట్టామో, ఎలా అయితే ఒక మంచి కథను బయటికి తీసుకొచ్చామో అలాంటి కథ కోసమే నేను వెయిట్ చేశాను. ఐ థింక్ అన్ని డెసిషన్స్ 11 తర్వాత తీసుకుందాం అనుకున్నాను సార్. రైట్. అంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ హీరోలకి, కొత్త సినిమాలకి, కొత్త హీరోలకి, కంటెంట్ ఓరియంటెడ్ ఆర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్కి చాలా డిమాండ్ ఉంది. సో ఒక హీరో 10 సినిమాలు చేశాడు, ఒక హీరో 20 సినిమాలు చేశారు, ఒక హీరో ఒక సినిమానే చేశాడు, కానీ కంటెంట్ బాగుంటే ఏ హీరోకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా కంటెంట్ బాగున్న సినిమాలే ఆడుతున్నాయి కదా. సో మీకు అది పెద్ద అడ్వాంటేజ్. ఇఫ్ యూ గివ్ ద రైట్ కంటెంట్ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ ఇట్ బికమ్స్ ఈక్వల్లీ బిగ్ హిట్. లైక్ ఒక 10 సంవత్సరాలు 10 సినిమాలు, 20 సినిమాలు, 30 సినిమాల హీరోకి అయ్యే హిట్ ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వస్తుంది. బికాస్ పీపుల్ ఆర్ ప్యూర్లీ గోయింగ్ బై ద కంటెంట్. ఆ టైంలో మీ సినిమా రిలీజ్ అవుతుంది. ఎస్ సార్. అంటే నాకు కూడా అంటే వెన్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆర్ వెన్ ఐమ్ థింకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇంతకుముందు ఎంత పేరున్నా, ఎన్ని వర్క్ చేసినా, ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ యు ఆర్ అ బేబీ. దిస్ యువర్ బేబీ స్టెప్స్. సో పీపుల్ యాక్సెప్టెన్స్, స్క్రీన్ మీద యాక్సెప్టెన్స్, మనం ప్లే చేసే క్యారెక్టర్స్. సో ఐమ్ వెరీ పర్టిక్యులర్ దట్ ఐ నీడ్ టు లెర్న్ అండ్ టేకప్, అండ్ ఐ కెనాట్ డైరెక్ట్లీ టెల్ పీపుల్ ఓకే యూ నో మీ, సో ఐఎమ్ గోన్ ఫైట్ విత్ ఇట్లా 100 మంది ఫైట్ చేస్తాను, నేను డ్యాన్స్ చేస్తాను, ఐ డూ అ బిగ్ థింగ్ అంటే టేకెన్ ఎ బ్యాక్ అవ్వద్దని ఆడియన్స్. సో ఐ వాంటెడ్ టు స్లోలీ గివ్ దెమ్ ఓకే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, యూ లైక్ దిస్, ఓకే ఐ విల్ ఎక్స్టెండ్ దిస్ మోర్, I'll go in a different direction, I'll go. Because ఇందాక అన్నట్టు ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని ఇయర్స్ ఉన్నా, కాంటెంట్ బాగుంటే ఒక్క సినిమా విల్ డిఫైన్ ఏదైనా. అండ్ ఇప్పుడు జనాలు వరల్డ్ సినిమా అవైలబుల్ ఉండి వాళ్ళకి మలయాళం సినిమా చూస్తున్నారు. ఇందులో నన్ను అడుగుతారు ఆయుష్మాన్ ఖురానా గారు లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ మీరు లేకపోతే శివకార్తికేయన్ గారు లాగా ఇట్లా టెలివిజన్ నుంచి వచ్చారు కదా, స్లోలీ స్టెప్ బై స్టెప్ వెళ్ళారు. డెఫినెట్లీ దే ఆర్ మై ఇన్స్పిరేషన్ సార్ అసలు. సో ఐ డోంట్ వాంట్ టు జంప్ అరౌండ్ అండ్ రన్ అరౌండ్. చాలా వస్తాయి ఆఫర్స్, ఇప్పుడు వస్తున్నాయి, వెరీ ల్యూరింగ్గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. బట్ 1-2 సార్లే ఆడియన్స్ అవకాశం ఇస్తారు, దాని తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యూ కాంట్ ఆల్వేస్ డిపెండ్ అండ్ సే లైక్ నా సినిమా బాగుంటుంది చూడండి అని అనలేను కదా. సో జస్ట్ లిటిల్ కేర్ఫుల్లీ సెలెక్టింగ్. అంటే మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నారు? నాకా? ఐ మీన్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఆఫర్స్ ఏం రాలేదా? వస్తుంటే సార్, అంటే నాగవంశీ, వి ఆల్ నో బియాండ్ ఆల్ దిస్, మేము అందరం ఈ ప్రొఫెషన్స్ రాకముందు వచ్చాం కాబట్టి ఎవరి వాళ్ళ డైరెక్షన్స్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అంటే ఇప్పుడు వి ఆల్ ఫీల్ హ్యాపీ బికాజ్ వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నితిన్ భరత్ కానీ, ఇప్పుడు మాంగ్స్ అండ్ మంకీస్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్స్. సో యా, దిస్ ఇస్ అ ట్రెండ్, దిస్ ఇస్ సమ్ అసోసియేషన్ వీఆర్ ట్రయింగ్. ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నాం అంటే ఇట్స్ ఈక్వల్ అలాగే. కాబట్టి నాకు అంటే వాళ్ళతో ఆఫర్స్ అలా ఏం లేదు సార్, అలాంటి కాన్వర్సేషన్స్ ఎప్పుడూ ఉండవు. సో జరిగినప్పుడు గ్యారంటీ జరిగిపోతాయి. రైట్. యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంతే కదా ఇన్ ఎ బిగ్ వే నౌ. అప్పుడు ఆటోమేటిక్ స్ట్రాంగ్గా ఉండాలి అసోసియేషన్ కూడా. రైట్. అనదర్ థింగ్ ఐ నోటీస్ ఇస్, నేను ఇందాక చెప్పినట్టు హీరోల కొరత ఉంది ఇప్పుడు. రిలయబుల్ హీరోలు అంటే ఒక ఫేస్ని చూసి ఓకే ఇతని సినిమాకి వెళ్తే మనం మినిమం గ్యారంటీ, మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఫెయిల్ అయినా కూడా అతని ఇంటెంట్ కరెక్ట్గా ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అంటే మనల్ని మిస్యూజ్ చేసుకోలేదు అనే ఫీలింగ్ కలగజేసే యాక్టర్ల కోసం చూస్తున్నారు. అండ్ అలా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు దే ఆర్ గోయింగ్ బిగ్ అండ్ బిగ్. మీది కూడా అటువంటి ఇదే ఉంది కదా. ఐ మీన్ దట్స్ వాట్ ఐ నోటీస్. థ్యాంక్ యూ సార్. అంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ రీచింగ్ అవుట్ టు పీపుల్ దట్ వే. వాళ్ళకి ఎలా అయితే ఇన్ని ఇయర్స్ చూసుకున్నారు, ఒక తెలియని నమ్మకం ఉంది సార్. మా అబ్బాయి, మా ఇంట్లో అబ్బాయి, అరే మన ప్రదీప్ రా అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అయినప్పుడు ఇట్ ఈస్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. దో దిస్ ఫిలిం ఇస్ మై ఫోర్టే, అంటే ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషనల్ కామెడీ. బట్ నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయలేదు.
సో నాకేంటి మీరు అన్నట్టు ఎస్ ఆ నీడ్ అయితే ఉంది అండ్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ సార్. అసలు మనం ఆడియన్స్ అంటున్నాం కానీ మనమే ఆడియన్స్ కదా, మనం కూడా సినిమాలు చూస్తాం. ఇప్పుడు సినిమా తీస్తున్నాం కాబట్టి నేను ఎదురు ఇక్కడ నుంచి ఆడియన్స్ అని అంటున్నాం కానీ వేరే సినిమా రిలీజ్ అయితే నేను అదే కదా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళేది. సో నేనైతే థియేటర్కి ఎందుకు వెళ్తున్నాను, ఏం చూస్తున్నాను ఆ హీరో బేస్ మీద. నా సినిమా కోసం ఎవడైనా టికెట్ కొని వస్తుంటే వాళ్ళు ఏం చూస్తారు అనేది నా పాయింట్. వాళ్ళకి నేను సీరియస్ యాక్షన్ సినిమా, క్రైమ్ అవన్నీ చూపించేయడానికి టైం ఉందేమో, బట్ వాడు ఓకే ఏం చేశాడో చూద్దాం అని ఒక్కసారి వచ్చినా విల్ ఎంటర్టైన్ సార్ ఫర్ షూర్ షాట్, అది గ్యారంటీ. రేడియో, టీవీ, ఓటీటీ అండ్ ఫిల్మ్స్ ఈ 4 మీరు చేశారు. సో వాట్ ఈస్ యువర్ మీ అసెస్మెంట్ ఏంటి ఆన్ దిస్ 4 ప్లాట్ఫామ్స్? అదే సార్, ఐ థింక్ జనరేషన్ షిఫ్ట్ అవుతున్న కొద్దీ, డిమాండ్ మారుతున్న కొద్దీ అన్నీ యాక్టివ్ అవుతుంటాయి. ఇదివరకు రేడియో వాజ్ ఇన్ హై డిమాండ్ స్టార్టెడ్, దెన్ దాని తర్వాత టెలివిజన్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్. ఇట్స్ లైక్ నేను అదే అంట, ఇట్స్ లైక్ ఏ హోమియోపతి మెడిసిన్. డైలీ డోస్ ఆఫ్ టెలివిజన్ కొంచెం ఉంటుంది, అది మన లైఫ్లో డైలో ఎక్కడో ఒకటి తగులుతుంది ఇన్ఫర్మేషన్ అని. నవ్వు సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది, డిజిటల్ యాక్టివ్ అయిపోయిన తర్వాత టీవీ దాకా వెళ్ళే లోపల ఇన్ఫర్మేషన్ ఇస్ ఆన్ ఫోన్. సో నెక్స్ట్ ఇట్ విల్ బీ లైక్ షోస్, సినిమాస్ అన్నీ ఫోన్లోకి వస్తాయేమో తెలియదు, మనకు తెలియదు, వీ డోంట్ నో. ఎంటర్టైన్మెంట్ ఇస్ డిఫరెంట్ ఫామ్స్లో వస్తుంది బికాస్ జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. విత్ ఆల్ ద హెక్టిక్ లైఫ్ వీ హ్యావ్, వీ నీడ్ దట్ రిలాక్సేషన్. అది ఎవరు ఎక్కువ రిలాక్సేషన్ ఇస్తుంటే వాళ్ళ వైపుకి వెళ్తున్నారు, అది ఎక్కడ దొరుకుతుంటే అటు సైడ్ వెళ్తున్నారు. ఓటీటీ వాజ్ మనకి లాక్డౌన్ అయిపోగానే ఓటీటీ వాజ్ ఎ బూమ్ బికాజ్ వీఆర్ ఎట్ హోమ్. అన్ని నెట్ఫ్లిక్స్, వరల్డ్ సినిమా, స్పానిష్, ఇటాలియన్ అన్నీ చూసాం. సో అందరికీ అవగాహన వచ్చేసింది అందరికీ. వన్స్ లాక్డౌన్ అయిపోగానే సినిమాలు బయటకు వచ్చేటికి ఇది ఫస్ట్ ఆఫ్ అని చెప్పగలుగుతున్నారు బికాస్ దే హ్యావ్ సీన్ బెటర్ ఫిల్మ్స్ ఇదివరకు ఉన్న సినిమా. సో యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్. బట్ మీరు అన్నట్టు 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, 4 ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఐ థింక్ 4 ఆర్ అ వెరీ గుడ్ సోర్సెస్ సార్. అండ్ దే ఆర్ మై బిగ్గెస్ట్ పిల్లర్స్ నాకు టు స్టాండ్ హియర్, టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దోస్ పిల్లర్స్ పరిచయం అవ్వడానికి ఈజీ అయ్యాయి సార్. ఐ థింక్ నాకు 4 ఇష్టమైనవే. వెనక్కి వెళ్ళమంటే కూడా ఆర్జే కింద వెళ్ళిపోతాయి వెనక్కి. ఇట్స్ నైస్. సెలబ్రేటెడ్ ఆర్జే. యా సార్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను మొన్న రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ టాకింగ్ టు దెమ్. ఐ సెడ్ లైక్ అదే చైర్స్లో నేను 10-15 years బ్యాక్ ఐ వాజ్ దేర్ ఇన్ రేడియో స్టేషన్. And now I'm going to promote my film in the same station. I felt nostalgia. I felt very happy. Right. Your career, how are you planning to extend? Sir, I previously కూడా ఏం ప్లాన్ చేయలేదు. I was blessed, I was lucky that I got few opportunities. బట్ ఏమొస్తుంది అని నెక్స్ట్ అనేది ఎగ్జైట్మెంట్ ఎప్పుడు ఉంటుంది నాలో. ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా అలాగే ఉంది. చైల్డ్ ఇన్ సైడ్ మీ ఈజ్ ఆల్వేస్ ఎగ్జైటెడ్, ఏం చేద్దామని. సో నెక్స్ట్ కూడా యాజ్ ద ఫ్లో సార్, నాకు ఎలా అయితే వస్తాయో అలా తీసుకున్నాను. రైట్. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయి రీసెంట్లీ? చాలా సినిమాలు ఉన్నాయి సార్, బట్ వెరీ స్ట్రాంగ్లీ నాకు జెర్సీ మేడ్ ఇన్ ఇంపాక్ట్. ఐ రియలీ లైక్డ్. అంటే నానీస్ పర్ఫార్మెన్స్ ఇస్ మాస్టర్ క్లాస్. అంటే నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే ఇట్స్ వెరీ టఫ్ టు ప్లే దట్ రోల్. ఆ సినిమా ఎక్కువ నచ్చింది. రీసెంట్ టైమ్స్లో ఇంకా చాలా ఉన్నాయి సార్. ఈ 2 yearsలో మేము అంతా అక్కడ అబ్బాయిలో ఉండి సినిమాలు కూడా చూడలేదు ఎక్కువ. బట్ దట్ ఈస్ ద లాస్ట్ ఫిలిం విచ్ మేడ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఫర్ మీ. ఇప్పుడు మీరు 11th April రిలీజ్ చేసినప్పుడు యూఆర్ ఆల్సో కంపీటింగ్ విత్ ఐపీఎల్, దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఎస్ సార్, అది డెఫినెట్లీ చాలా క్లోజ్. ఎందుకంటే ఐపీఎల్ ఇస్ మొత్తం యూత్ అంతా, అంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు ఇట్. ఫోన్ అయినా టీవీ అయినా ఎక్కడైనా. బట్ అయినా సరే ఇంక తప్పదు సార్, దిస్ ఇస్ సమ్మర్ అండ్ అందరికీ స్టూడెంట్స్కి చిన్న వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్ అయిపోయాయి. అండ్ ఫ్యామిలీస్లో కూడా చిన్న రిలీఫ్ దట్ ఎగ్జామ్స్ ఆర్ డన్. సో బిఫోర్ దే ట్రావెల్ అవుట్, బిఫోర్ దే గో అవుట్ ఫర్ సమ్మర్ హాలిడేస్, ఇల్లు వదిలి వేరే ఊర్లకి వెళ్ళి అమ్మమ్మ నాయనమ్మ ఊర్లకి వెళ్ళే లోపల ఈ సినిమా చూపిద్దామని మేము అనుకున్నాము. దట్స్ వాట్ మైత్రి సంస్థ కూడా బిలీవ్ చేసింది. సో దే సెడ్ సార్ దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్. యాజ్ యూ గో అహెడ్ థింగ్స్ విల్ చేంజ్. సో ఇట్ విల్ బీ అ ఫస్ట్ ఫ్యామిలీ. మళ్ళీ ఫైనల్స్ వచ్చి ప్లే ఆఫ్స్ దగ్గర అది వస్తాయి, కాంపిటీషన్ వస్తుంది. అండ్ అన్ని అదర్ ఫ్యాక్టర్స్, పెద్ద సినిమాలు కూడా ఇంకా వస్తున్నాయి. సో ఐ థింక్ టు ఫైట్, అంటే అంత ఫైట్ మధ్యలో రావడానికి ఇప్పటికీ ఉన్నాయి సార్. ఇంకా 2-3 సినిమాస్ కూడా ఉన్నాయి మా సినిమాతో పాటు. సో మీరు ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? వై స్టిల్ రిమైన్ యాజ్ ఎ బ్యాచులర్? ఏం లేదు సార్, అది ప్లాన్ ఏం కాదు, అది అలా అయిపోయింది. బట్ ఐ థింక్ కొంచెం సీరియస్గానే తీసుకున్నారు ఇప్పుడు ఇంట్లో. మా అమ్మ ఒప్పుకోవట్లే, అదే ప్రామిస్ చేయించుకుందంటే.
ట్రైలర్ లాంచ్ చేయాలంటే పెళ్ళి ఓకే చెప్పాలన్నారు. బట్ యా, సో అనుకోని కారణాలు అంటే ఎప్పటికప్పుడు అనుకున్నప్పుడు పోస్ట్పోన్ అవుతూ షిఫ్ట్ అవుతూ వచ్చింది. లాక్డౌన్ తర్వాత అనుకున్నాను సినిమా రిలీజ్ అదంతా. సినిమా లాక్డౌన్ వల్ల 1 year పోస్ట్పోన్ అయింది లాస్ట్ టైం. అంటే వెన్ యూ లవ్ యువర్ వర్క్ అండ్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ కంటిన్యూస్ వర్క్ యూ డోంట్ ఫీల్ లైక్ షేరింగ్ యువర్ లైఫ్ విత్ సంబడి ఎల్స్. యూ వాంట్ జస్ట్ డూ యువర్ వర్క్ అండ్ నేను షేర్ చేసుకుందామన్నా నేను షేర్ చేసుకునే అంత టైం నేను వాళ్ళకి ఇవ్వనప్పుడు వాళ్ళని అంటే అవతల వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ చాలా ఉంటాయి కదా సార్. బట్ అనుకోకుండా జరిగాయి దిస్ గ్యాప్స్ అన్నీ ఇలా రావడము, దెన్ మూవీ రిలీజ్ అవ్వడము, ఇది స్టార్ట్ చేద్దాం అనుకోవడము, డాడ్ పాస్డ్ అవే. సో అలా అన్ని గ్యాప్స్ వచ్చింది. బట్ ఇంకా నాకు తెలిసి ఈ ఇయర్ ఏదో ఒకటి చేస్తారు నన్ను. సో ఇట్స్ గోయింగ్ టు బి అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. నో లవ్ అంటే లవ్ మ్యారేజ్ ఉద్దేశం లేదు మీకు? ఇష్టపడే చేసుకుంటాను సార్. నౌ ఇట్ ఈస్ అదే ఇష్టపడే చేసుకుంటాను, అరేంజ్ మ్యారేజ్ లాగా. ఓకే, ఐ గాట్ ఇట్. అందరి అప్రూవల్ ఉండాలి నాకు. ఫ్యామిలీ ఇస్ వెరీ. సో యూ హ్యావ్ సంబడి ఇన్ మైండ్ దెన్? సార్ యూ హ్యావ్ సంబడి ఇన్ మైండ్? లేదు సార్, లేదు. నాకు అంత అఫిషియల్గా కనిపిస్తుంది. సో ఏప్రిల్ మీరు అడిగినంత అడిగి చివరిలో అది అన్నందుకు ఇప్పుడు చెప్పండి సార్. April 11th అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చాలా బాగుంది. అదే అట్మాస్ఫియర్, అదే మొమెంటం, అదే ఫన్ థియేటర్లో ఉంటే ఇట్ విల్ ష్యూర్లీ బికమ్ ఏ సూపర్ హిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.